ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనల గురించి భయంగా కనిపెట్టకు. నువ్వు దేవునికి చెందినవాడివి గనుక ఆయన వాటన్నింటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు. ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు. ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు. అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు. రేపేం జరుగుతుందో అని దిగులు పడకు. నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడుతాడు. నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు, లేక శ్రమను భరించే శక్తినిస్తాడు. నిబ్బరంగా ఉండు. ఆందోళనకరమైన ఆలోచనల్ని, ఊహల్ని కట్టిపెట్టు. యెహోవా నా కాపరి. ఒకప్పుడు నా కాపరి కాదు, మరెప్పుడో నా కాపరి కాదు, ఇప్పుడు యెహోవా నా కాపరి. ఆదివారం, సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి. జనవరి నుండి డిసెంబర్ దాకా ఇక్కడైనా, చైనాలోనైనా, శాంతికాలంలోనైనా, యుద్ధంలోనైనా, సమృద్ధిలోనైనా, కరువులోనైనా యెహోవా నా కాపరి. నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే. ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు. నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు. నిన్ను విస్మరించడు. దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు. ఆయనలో నీవు వర్ధిల్లుతావు. నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు. అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు, కనీ విని ఎరుగని అద్భుతాలు. నీకోసమే వాటిని చేశాడు. నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు. తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవ్వరికి వంతులేదు. నువ్వే ఆయనకి ఇష్టుడివి. నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు.